ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో అసలు ఏం చేసింది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో గాడి తెప్పినట్టంటే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూనే సంక్షేమ పథకాలని ఒక్కొక్కటి ఆయన ఎలక్షన్స్లో ఏవైతే హామీ ఇచ్చాడో 6 హామీలని ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, డిఎస్సి మెగా డిఎస్సి కావచ్చు, ఇట్లా ఒకటొకటి అమలు పరుచుకుంటూనే మీరు గుంతలో ఈ 5 సంవత్సరాల్లో అసలు రోడ్ల గురించి పట్టించుకుని రోడ్లకి గుంతలకి పూడ్చుకుంటూనే ఆయన మిమ్మల్ని చూసి పారిపోయిన కంపెనీలని మళ్ళా రాష్ట్రానికి రప్పించుకుంటూనే ఒక పక్కన అమరావతిని మీరు పెంచిన చిల్ల చెట్లను తొలగించుకుంటూనే ఒక పక్కన అసలు అధికారుల్ని మీ తొత్తులుగా చేసేసుకుని లంచగొండులుగా చేసేసుకున్న ఈ వ్యవస్థనంతా గాడి పెట్టుకుంటూనే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన ఏదైతే సాధించాడో, అభివృద్ధి సాధించాడో అదంతా రివర్స్ పోతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏం జరగట్లేదు, మేము ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి అంటున్నాడు. కానీ నిజంగానే ఆ విధంగా జరుగుతుందా? అధికారంలో ఉన్నప్పుడే పరదాల పట్టాలు వేసుకుని తిరిగావు. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు నువ్వు వచ్చిన తర్వాత అసలు నువ్వేం చేసావు? అంతా రివర్స్ ఏం పోవట్లేదు. నువ్వు రివర్స్ పాలన అని చెప్పేసి అమరావతిని అటకెక్కించావు, పోలవరాన్ని అటకెక్కించావు, మద్యాన్ని తీసుకొచ్చేసి నీ ఖజానాలో నింపుకున్నావు, మైనింగ్ని నీ ఖజానాలో నీ తొత్తుల్ని కొంతమంది 2-3 లంచగొండ వ్యక్తులను పెట్టేసి వసూలు చేసుకున్నావు. అదేవిధంగా ఇసుకను వచ్చేసి మొత్తం ఇతర రాష్ట్రాలు కూడా అమ్ముకున్నావు. మొత్తం నువ్వు చేసుకున్నావు, ఏమీ లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్న పట్టుకున్నటువంటి రేషన్ బియ్యం కూడా నీ గవర్నమెంట్లోనే చేసింది. నువ్వు రివర్స్ ఏం చేశారు? నువ్వు చేసిన రివర్స్ టెండర్లో పెట్టి నువ్వు వ్యవస్థని నాశనం చేస్తే ఆ వ్యవస్థను మొత్తాన్ని గాడిలో పెట్టడానికి ఆయనకి 6 నెలలు పట్టింది. అంటే ఈ గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి హనుమూన్లో ఉన్నారంట కదా, ప్రజల పక్షాన ఏం చేయట్లేదంట కదా? హనుమూన్లో ఆయన కాదు ఉంది, ఈయన తిరిగి వచ్చింది. ఇంకా కోర్టుకి వెళ్ళి నేను విదేశాలకు వెళ్తానని చెప్పేసి పర్మిషన్ లేకపోతే పర్మిషన్ తెచ్చుకొని మరి ఈయన హనీమూన్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు హనీమూన్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ మంత్రులు హనీమూన్ చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాని మా లోకేష్ బాబు వెళ్ళేసి ఎన్నో కంపెనీలని ఈరోజు ఎంఓయో కుదుర్చుకున్నారు. మీ టైంలో మీరు పచ్చళ్ళు, ఒడియాలు, చేపలు కట్ చేసేదానికి ఇట్లాంటి చిన్న చితక కంపెనీలతోటి మీరు ఎంఓయూ కుదుర్చుకుంటే మా లోకేష్ బాబు అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎన్డీఏ కూటమి ఈ రోజున గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతోటి ఎంఓయూ కుదుర్చుకొని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. నిన్న 2047 విజన్ డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇంకో వ్యాఖ్య చేశారు. ఈ ఏదైతే సుస్థిరమైన పరిపాలన ఇచ్చే గవర్నమెంట్ 20 ఏళ్ళు ఉండాలని ఆయన కోరటాన్ని ఎలా చూస్తారు? తప్పకుండానండి. నేను 30 సంవత్సరాలు ఉంటాను అని చెప్పేసి 30 సంవత్సరాలకు పోటీ చేసేదానికి ఎంతైతే డబ్బు కావాలో అంత దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంటు ఈ 3 పార్టీలు కలిసి రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇక్కడ వ్యవస్థలు అధికారులు బస్టు పెట్టిపోయారు అన్నట్టు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేసి అందరూ కోర్టులకు వెళ్ళేసి డీజీపీల కానించి ఐఏఎస్ల కానించి అందరూ కూడా కోర్టుల దగ్గరికి వెళ్ళేసి చేతులు కట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజున తలెత్తుకునే పరిస్థితి ఊరికి నిన్నగాక మొన్న తీసుకుని పేరెంట్స్, టీచర్సు మెగా మీటింగ్ను ఏర్పాటు చేశారు, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంత చక్కగా ఎన్ని రోజులైంది మేము ఈ ఆహ్లాదకర వాతావరణం చూసానని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఎక్కడన్నా సోషల్ మీడియాలో అంతకుముందు చిన్న ముసలోళ్ళు మాట్లాడినా కానీ మీరు తీసుకెళ్ళేసి సామాన్యులు లోపలేసో, అదే మీ పక్కనున్న మంత్రులు వీళ్ళు మాత్రం పచ్చి బూతులు తిట్టేసి అసలు వినటానికి కూడా టీవీ ఆన్ చేస్తే టీవీలకు దూరమైన పరిస్థితి నుంచి ఈ రోజున స్వేచ్ఛగా ఏ టీ బంకుల దగ్గర చూసుకున్నా, ఏ బస్ స్టాండ్లో చూసుకున్నా కూడా ఎవరినైనా కూడా స్వేచ్ఛగా అది ఈ గవర్నమెంట్ ఇది చేస్తుంది, ప్రతిపక్షం ఇటు చేస్తుందని చెప్పేసి మాట్లాడుకోవాలి. అసలు స్వాతంత్రం అనేది నిజంగా ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు జనాలు. అదే చూస్తుంటే వాళ్ళ దాంట్లో ఉన్న పార్టీలో ఉన్న నాయకులందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగతంగా ఉండే వ్యవహార శైలిని విమర్శిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యక్తిగత విషయాలంటే ఆయన చేసాడు ఈ 5 సంవత్సరాలు కనీసం క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి, లోకల్ మీడియా కూడా ఆయన కనీసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే మీడియాలో మాట్లాడితే
ఎక్కడ ఆయన బండారం బయటపడద్దు, ఆయన నత్తి బయటపడద్దు, ఆయన సబ్జెక్ట్ లేనితనం బయటపడద్దు అని చెప్పేసి ఆయన నేను నేషనల్ మీడియానే చదువుతాను, నేను నేషనల్ వాళ్ళతోటే మాట్లాడతానని చెప్పేసి ఆయన యొక్క డొల్లతనాన్ని కప్పుపుచ్చుకొని అదొక నటన నటించాడు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళేమో ఎక్కడ గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని పీకి బయటపడేస్తారో, లేస్తే చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లేదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టు అని చెప్పేసి ఈ యొక్క సైకోతనం ఏదైతే ఉందో ఆ విధంగా ఆయన తయారు చేశారు. కాబట్టి వాళ్ళతోటి ఆయన ఇసికిపోయారు నాయకులు. అందుకొని ఒక్కొక్కరు ఇక ఇతని తోటి కూడు కాదు, ఇతను రాడు, తొందరలోనే ఇతను అంపసే ఎక్కుతాడని చెప్పేసి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకు కూడా స్వాతంత్రం నిజంగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకొని ఇప్పుడే మాట్లాడగలుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరట్లేదనేది ఒక పక్కన మాట్లాడుతున్నాడు. ఇంకో పక్కన నేను చేసిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో నేను తీసుకొచ్చినంత తక్కువలో ఎవరు తీసుకురాలేదు, నాకు సన్మానాలు చేయాలని అడుగుతున్నాడు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సన్మానాలు చాలా చేయాలి ఆయనకి. ఎందుకంటే ఇసుకను మొత్తం ఒక 2 నాయకులను పెట్టుకునేసి అటు తెలంగాణకి ఇటు వచ్చేసరికి చెన్నైకి ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నందుకు గనుల్ని ఒక్క రైతును కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రానైట్ వ్యాపారాన్ని మొత్తాన్ని వాళ్ళ నాయకులను పెట్టేసి మొత్తాన్ని వాళ్ళు లాక్కున్నందుకు, మద్యం ఎక్కడెక్కడో ఆయన సొంత బ్రాండ్లు ఇంతకుముందు ఒక బార్కు లైసెన్స్ ఇవ్వాలంటే కనీసం ప్లింత్ ఏరియా 100 స్క్వేర్ మీటర్స్ ఉండాలి, అలా అయితేనే బార్కు లైసెన్స్ ఇస్తారు. కానీ మద్యం తయారు చేసేసే కంపెనీలు కూడా రేకుల షెడ్యూల్లో మద్యం తయారవుతున్నాయి. అంటే ఏంటి, దాంట్లో రంగు నీళ్లు కలపడం, స్టిక్కర్లు అంటియటం, జే బ్రాండ్ లాగా ఆయన రిలీజ్ చేయటం. ఇంతకుముందు కనీసం తెలుగుదేశం గవర్నమెంట్లో 50 రూపాయలు అమ్మిన మందు ఈయన గవర్నమెంట్లో 180 రూపాయలకి 200కి అమ్మారు. అది తయారయ్యేది 15 రూపాయలకే తయారైంది. ఇది మద్యం వ్యాపారులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది దాగి ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో ఒక్కసారి ఏ బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా తాగు మందు అలవాటు ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈ రోజున మంచి కాస్ట్లీని నాణ్యమైన మద్యాన్ని తీసుకొచ్చేసి చేస్తున్నాడు. కాబట్టి ఒక్క విషయంలో కాదు, ఆయనకి చాలా విషయాల్లో సన్మానం చేయాలి. ఆ సన్మానం చేసే టైం కొంచెం దగ్గరలో ఉంది. సంక్షేమ పథకాలని చూస్తూనే ఒక అమ్మిట పారిపోయిన కంపెనీలని భయపెట్టి పారిపోయిన కంపెనీలను కూడా మళ్ళీ తీసుకొచ్చుకుంటూనే అమరావతి, పోలవరం ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టుకుంటూనే చేస్తున్నాడు. కాబట్టి జనాలు తొందరలోనే తెలుసుకొని ఇంకా కొంచెం సన్మానం చేసే టైం ఇంకా ముందుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.